ఆర్జీఆర్ లా కాలేజ్ స్టూడెంట్స్ అందరికీ నమస్కారం. నిన్న ఫంక్షన్ చాలా బాగా జరిగింది. ఈరోజు కూడా అందరూ వచ్చి మనందరికీ సహకరించి వెళ్ళారు. ఇప్పుడు అందరూ కూడా మన కాలేజీలో జరిగిన విషయాలు, మీ గత స్మృతులు అన్నీ కూడా చెప్పాల్సిందిగా కోరుకుంటున్నాను. మొట్టమొదటిగా రాజేశ్వరరావు, అడ్వకేట్ పార్వతీపురం. అదే 89 to 95 బ్యాచ్ మాది. 89 to 94 బ్యాచ్ విజయనగరం. మేమందరం సరదాగా చక్కగా ఆడుతూ పాడుతూ లా చేసి సరదాగా గడిపాము. ఈ 30 ఏళ్ళు అయిపోయిన సందర్భంగా ఇప్పుడు మన మిత్రులందరూ ఈ కార్యక్రమాన్ని రమ్మన్నారు. ఈ 2 రోజులు వచ్చాము, చాలా చక్కగా ఎంజాయ్ చేశాము. చాలా థ్యాంక్స్ అండి మా సీనియర్స్కి, జూనియర్స్కి. నమస్కారం అందరికీ. జగదీష్ గారు. నా పేరు కృష్ణారావు అండి. ఎంఆర్ లా కాలేజీలో చదువుతున్నాను. ఇక్కడ చదివిన తర్వాత చాలా హ్యాపీగా డెవలప్మెంట్స్కి కానీ అన్ని రకాలుగా గ్రోత్ ఇచ్చింది మన కాలేజీ. ఈ అలమనీ ఫంక్షన్ కూడా చాలామంది రావడం, అంత వాళ్ళ యొక్క ఆలోచన విధానం కానీ షేరింగ్ అని అంతా అందరితో పంచుకోవడం చాలా హ్యాపీగా ఉంది. ఎక్కడి నుంచి దీని గురించి చాలామంది విదేశీయుల నుంచి కూడా రావడం అనేది చాలా చాలా గొప్ప విషయం. కాబట్టి ఇది చాలా బాగా చాలా బాగా జరిగిందండి. దానికి అందరూ సహకరించారు, ముఖ్యంగా గ్రూప్లో కమిటీ మెంబర్స్. అది చాలా హ్యాపీ అండి. పేర్లు చెప్పుకోండి, మీరు ఏం చేస్తున్నారు చెప్పినా తప్పేం లేదు. నేను చదివినప్పుడు నా ఫ్రెండ్స్, నా సీనియర్స్ ఒక 2 years అటు 2 years జూనియర్స్ని, 2 years సీనియర్స్ని, 3 years వాళ్ళు చూసేదాన్ని. కానీ నిన్న అల్యూమినీ పెట్టిన వాళ్ళు ఈ యొక్క అల్యూమినీలో నేను మొత్తం సీనియర్స్ అందరూ ఒకేసారి ఒకే స్టేజ్ మీద నా గురువుల్ని, నా సీనియర్స్ని, నా జూనియర్స్ని అందరినీ చూడగలిగాను. అందరి పురోగతి ఎలా ఉందో చూడగలిగాను. నేను కూడా చక్కగా ప్రాక్టీస్ చేస్తున్నాను వైజాగ్లో. నాకు 2 పిల్లలు. వాళ్ళ స్మృతులతో ఈ స్మృతులు కలుపుకుంటే నాకు చాలా ఆనందం అనిపించింది. ఈరోజు కూడా మళ్ళీ ఇక్కడ మేమందరం తాటిపూడి వచ్చాము. తాటిపూడిలో కూడా అందరూ చక్కగా వనభోజనం చేసాము. అందరం హ్యాపీగా గడుపుతున్నాము. ఈ స్మృతులు మళ్ళీ 1 year వరకు మర్చిపోకుండా అలాగే దాచుకోవాలని అనుకుంటున్నాను. మీ అందరు కూడా అలాగే దాచుకుంటారు అనుకుంటున్నాను. మళ్ళీ 1 yearలో మనం అందరం ఇలాగే కలిసి ఇలాగే ఎంజాయ్ చేద్దాం. రాజరాజేశ్వరి మా స్టూడెంట్ లైఫ్ బాగానే 10 మంది మాకు లేడీస్ 10 మంది లేడీస్ ఉండేవారు మా బ్యాచ్లో. చాలా ఎక్కువ మందిని చాలా ఎంజాయ్ చేసి బాగానే 5 years కంప్లీట్ చేశాం. తర్వాత కొన్నాళ్ళు ప్రాక్టీస్కి వెళ్ళడం లేదు. ఇప్పుడు ప్రాక్టీస్ అంతమందిని ఈ ప్రొఫెషన్లో పై స్థాయిలో ఉన్నోళ్ళు అందరివి కలిసి మళ్ళీ ఇప్పుడు కలిసినందుకు చాలా సంతోషంగా. 95 బ్యాచ్లో లా కంప్లీట్ చేశాను లా కాలేజ్లో. 95 నుంచి ఇప్పటి వరకు నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. చాలా బాగా చేస్తున్నాను. నా పేరు ఏ వెంకటపతిరాజు. నేను ముందు ఎంఆర్ కాలేజీలో 1966 నుంచి 2003 వరకు పనిచేశాను. ఆ పనిచేస్తున్న సందర్భంలో 1986లో కొత్తగా 5 year లా కోర్సు స్టార్ట్ చేశారు ఎంఆర్ కాలేజీలో. అప్పుడు ఎకనామిక్స్కి నేను, పిఎల్పి రాజు గారు ఆయన పాలిటిక్స్కి, అట్లాగే వివి రామారావు గారు, సిఎంఆర్ గారు ఇంగ్లీష్కి, ఇట్లాగే రంగారావు గారు హిస్టరీకి, అట్లా ధవల వెంకట్రావు సోషల్, ఇట్లా రకరకాల సబ్జెక్ట్స్కి మేమంతా టీచ్ చేసేవాళ్ళం. వాళ్ళందరినీ ఇప్పుడు కలుసుకోవడం, నా పాత విద్యార్థులందరినీ ఇప్పుడు కలుసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. అట్లాగే నా తర్వాత ఉత్తర చేరినటువంటి కొత్త విద్యార్థులు కూడా ఇక్కడ నాకు పరిచయం అయ్యారు. ఈ మీటింగ్ని ఇలాగా స్టార్ట్ చేయడం అంటే ఏర్పాటు చేయడం ఇదే ఫస్ట్ టైం. గత more than 30 years ఈ పీరియడ్లోనే ఈ రకమైనటువంటి అసెంబ్లీ ఏర్పాటు చేయడం అనేది ఇదే ఫస్ట్ టైం. చాలా ఆనందంగా ఉంది. చక్కగా ఆర్గనైజర్స్ అంతా కూడా ఎవరైతే పూనుకున్నారో ఆ టీమ్ ఆఫ్ పీపుల్ వాళ్ళందరూ కూడా ఒక పకడ్బందీగా రకరకాల కార్యక్రమాలను చేశారు. చక్కటి
భోజనం కూడా పెట్టారు. అందరూ ఎంజాయ్ చేశారు. మంచి భరతనాట్యం వగేరా ఏర్పాటు చేశారు. చాలా బాగుంది. ఎవ్రీ ఇయర్ కూడా ఇదే ఉత్సాహంతో రాబోయే కొత్త టీం కూడా ఇటువంటి కార్యక్రమాలని మళ్ళీ టేకప్ చేయాలి. మనం అందరం కూడా మళ్ళీ కలవాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్స్. నా పేరు ఆదినారాయణ అండి. నేను లా కాలేజ్ పెట్టిన తర్వాత మొదటి ఎంప్లాయీ నేనే. లా కాలేజ్ మూసిన తర్వాత కూడా లాస్ట్ ఎంప్లాయీని కూడా నేనే రిటైర్ అయ్యడానికి. నేను ఫస్ట్ ఆఫీసు ఇన్ఛార్జ్గా చేశాను. నాకు ప్రొఫెసర్ ఆర్ జగన్మోహన్ రావు గారు ఈ కాలేజ్ పెట్టడానికి ప్రేరణ ఆయనే ఇచ్చారు. పేలన్ రాజు గారి దగ్గరికి నేను వెళ్ళాము. ఆయన అంటే పేలన్ రాజు గారికి చాలా గౌరవం. వెంటనే కాలేజ్ పెట్టారు. నన్ను అందులో చేశారు. తర్వాత ఈ పిల్లలందరితో కలిసి ఆడుకున్నాను, వాళ్ళతో కలిసి చదువుకున్నాను. తర్వాత వాళ్ళకి పాఠాలు చెప్పలేదు కానీ ఆ తర్వాత విద్యార్థులు పాఠాలు చెప్పాను. ఇప్పుడేమొచ్చి వాళ్ళ నోటంటూ వస్తున్న పాఠాలు వింటున్నాను. నా పేరు శ్రీనివాస్. నేను డిస్కంటిన్యూ స్టూడెంట్ని. ఆయన వన్స్ అగైన్ హిట్ ద హెడ్లైన్. 3 దశాబ్దాల క్రితం కలిసాం, మళ్ళీ కలుస్తున్నాం. చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. నా పేరు రేఖ అండి. రండి సార్, ప్లీజ్ ప్లీజ్. 5 years లా కోర్స్ చదివాను. 30 years కలుసుకోవడం అనేది నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. కమిటీ మెంబర్స్ అందరూ కూడా ఈ ప్రోగ్రామ్ ని చాలా బాగా డిజైన్ చేశారు. చాలా బాగా హాస్పిటాలిటీ ఇచ్చారు. అలాగే ప్రతి ఈవెంట్ కూడా పిన్ టు పిన్ చాలా చక్కగా చేశారు. ఇది చాలా అద్భుతమైన రీయూనియన్. ఇటువంటి రీయూనియన్ ఇంకొకటి మళ్ళీ ఫ్యూచర్లో చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోర్ కమిటీ మెంబర్స్కి అలాగే ఈ వచ్చిన ప్రతి మెంబర్కి కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. థ్యాంక్ యూ. హాయ్ అండి, నా పేరు వసంత. నేను 92-95 బ్యాచ్. ఆఫ్టర్ నా డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత నేను ఎన్రోల్ అయ్యాను కానీ హైకోర్టులో ప్రాక్టీస్ అయితే ఏమీ చేయలేదు. ఆఫ్టర్ 30 years నేను నా ఫ్రెండ్స్ని, నా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అందరిని కలవడానికి వచ్చాను ఇక్కడికి. నిజంగా చాలా హ్యాపీ. చాలా బాగా అరేంజ్ చేశాను. ఎవరికి ఏ లోటు రాకుండా అన్ని చాలా బాగా చూస్తున్నారు వీళ్ళంతా. థ్యాంక్ యూ. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. హలో, నా పేరు పద్మాదిత్య. నేను 89-93 బ్యాచ్లో MVVGR కాలేజ్ లా కాలేజీలో చదివాను. అప్పట్లో అనేటప్పటికీ అందరూ బ్యాచ్లుగా ఇది చేసుకున్నా సరే అందరూ 38 ఏళ్ల తర్వాత ఒక్కలాగా ఒక చోట కలిసి మళ్ళీ MVGR కాలేజీలోను మళ్ళీ పాత రోజులన్నీ గుర్తు చేసుకున్నాము. భేదాలు అంటూ లేకుండా ఏవీ లేకుండా అందరం సరదాగా గడిపాము. అల్యూమినీ ప్రోగ్రామ్ మటుకు చాలా బాగా కండక్ట్ చేశారు. అందరూ అరమరికలు లేకుండా వచ్చేమో అందరినీ మళ్ళీ చూసిన సంతోషం కలుగుతుంది నాకు. ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్. బాగా చేశారు. హలో, నేను ఆండాళ్ళు అంటారు. నన్ను ఆండాళం అంటారు, కొందరు మాధురి అంటారు. మొత్తానికి ఆండాళ్ మాధురి నా పేరు. ఫ్రమ్ బెంగళూరు, విజయనగరంలోనే ఉండేదాన్ని. అయితే మా బ్యాచ్ 89-94 5 years బ్యాచ్. మాదే బిగ్గెస్ట్ బ్యాచ్ చెప్పాలంటే. అప్పటి వరకు 14 members క్లాస్కి 5 members అలా ఉండేవారు. మా ఫస్ట్ బ్యాచ్ 70 members. అందువల్ల కొందరు గుర్తున్నారు, కొందరు పేర్లు గుర్తులేవు, మనుషులు అయితే గుర్తున్నారు. అయితే చాలా ఎంజాయ్ చేశాను. దీని ముందు కూడా 2-3 సార్లు కండక్ట్ చేశారు. బిఫోర్ లాస్ట్ ఇయర్ రిసార్ట్లో వైజాగ్లో పెట్టారు, అప్పుడు వచ్చాను. ఎప్పుడు మిస్ అవ్వకుండా రావాలనేది నా కోరిక. ఇంకొకటి ఏమంటే చదివి అందరూ ప్రాక్టీస్ చేస్తున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, అందరి మీద ఈర్ష్యగా ఉంది నాకు. ఎందుకంటే నేను చెయ్యట్లేదు, ఒక్కటే. కానీ అన్ని ఊర్లు తిరిగి ట్రాన్స్ఫర్లో ఉండడం వల్ల నేను మా పిల్లలకి ఇంటికి ఫుల్ 100% సపోర్ట్ ఇచ్చాను. ఆ విధంగా చూసుకొని నేను హ్యాపీ ఫీల్ అవుతాను. ఓకేనా ఆ విషయంలో? ఎందుకంటే హౌస్ వైఫ్గా ఉన్న 100% నేనే చూసుకుంటాను. పిల్లల్ని డ్రాపింగ్, పికప్, చదువులు, ట్యూషన్లు, డాన్స్ అన్ని రకాలుగా వాళ్ళని ఎంకరేజ్ చేసి తీసుకొచ్చాను. ఆ విషయంలో కొంచెం హ్యాపీ ఫీల్ అవుతాను. అందరూ అంటున్నారు, ఒక్కరు కూడా కాలేజీ విషయాలు చెప్పలేదు. అందరం కలిసాము, హ్యాపీ అయ్యాము అంటున్నారు, కానీ ఒక్కరు కూడా ఆ కాలేజీ మెమరీస్ని చెప్పట్లేదు.
అయితే నాకు ఒక మెమరీ ఏమంటే ఫస్ట్ నేనే లూనాని అప్పుడులో టీవీఎస్ లూనా మోపెడ్ ఉండేది. నేను ఫస్ట్ టైం నేను తీసుకొచ్చాను. తెచ్చిన తర్వాత రిటర్న్ వెళ్తామంటే స్టార్ట్ అవ్వలేదు. అందరూ కూడిపోయి నాది బండిని స్టార్ట్ చేసి రోజు ఎంకరేజ్ చేసేవారు. స్టార్ట్ అవ్వడమే. నన్ను చూసి ఆదిత్య నేను ఆపేసాను, పద్మాదిత్య లూనాల రావడం స్టార్ట్ చేసింది. నన్ను చూస్తే ఆ డొక్కులోన కూడా ఎవరు తేలేదు, నేనే ఫస్ట్ మిస్ అయ్యాను. మార్నింగే రావడం మిస్ అయ్యాను. నిన్న మార్నింగ్ లేట్గా వచ్చాను. అవన్నీ కొంచెం బాధాకరంగా ఉన్నా చాలా చాలా ఎంజాయ్ చేశాను. ఇక మీద దానికి కరెక్ట్ టైంకి వచ్చి పార్టిసిపేట్ చేస్తాను. యాక్చువల్గా ఆండాల్ గారు చెప్పినట్టు అప్పుడు యాక్చువల్గా మీరు స్టార్ట్ చేయడానికి వచ్చారు కదా, మరి ఎందుకు కష్టపడున్నాను అలా నెమ్మదిగా తోసుకుంటూ పోతే మా ఇంటికి వెళ్ళిపోతానని చెప్పి అక్కడ బాగు చేయించుకుంటారు కదా. అందరికీ ఇంచుమించుగా తెలుసు, కానీ నాకు ఏ బ్యాచ్ అనేది నాకు ఇంతవరకు తెలియదు. ఏ ఇయర్ మర్చిపోయాను. 91 to 93 నేను 94 అంటే మా సురేష్ బ్యాచ్ కాదురా 93 రా మామ అనేవాడు. 93 ఎక్కడ, మేము 94లో కదా, ఫిబ్రవరిలో మార్చిలో కంప్లీట్ చేసాం కదా అనుకుంటే తెలుసు. ఇప్పటికీ నాకు డౌట్ అదే, సర్టిఫికేట్ చూస్తే మాత్రం 93 నవంబర్ ఇప్పుడు ఉంది అంతే. అది ఏమైనప్పుడు నేను అన్ని బ్యాచ్లతో సరదాగా ఉండేవాడిని. మెయిన్ 1/3 1/4 బ్యాచ్ 2/4 కదా, 2/4 బ్యాచ్ అంటే నాకు ఎప్పుడు అసూయ. ఎందుకంటే చాలా యూనిటీ ఉండేవారు, చాలా మింగిల్ అయిపోయాడు వాళ్ళతో, చాలా ఎక్కువ స్ట్రెంత్. తర్వాత మాది కూడా 80 మంది 90 మంది స్ట్రెంత్ ఉండేవారు 3 years. కానీ ఎవరు వచ్చేవారు కాదు. కానీ వీళ్ళంతా రౌడీ మోక ఎంత బాగా వచ్చారు. ఏమనంటే మాటలు పడిపోయారు మీద అందరూ, చాలా ఇబ్బంది. నెక్స్ట్ ఇంకోటి కాలేజీలోని ఏమైనా క్రికెట్ మ్యాచ్ పెడితే అంత అర్థమవుతాం, మామ మీరందరూ ఒక టీము, మా 2/5 ఒక టీం అనేవారు. అలాగే గుంటగా బాగా ఆడేవారు, గుంటల పిల్లలు అందరూ చక్కగా ఆడేవారు, యూనిట్గా ఆడేవారు. గుంట పిల్లలు అప్పుడు బాగా పిల్లలు కదా, అప్పుడంటే 19 years కదా, 19 years యంగ్ బాయ్స్. మేము డిగ్రీతో వచ్చినా కదా ముదురులో పేపర్ ఇచ్చి వచ్చాను. ఏంటి వెళ్తాను ఒక్కడిని సిగ్గుని చూస్తే ఆ బయట 40 మంది ఉన్నారు నాలాంటి బ్యాచే. అయితే నేను ఒక్కడనే కాదు అనుకొని అప్పుడు మన నిన్న చంద్రశేఖర్ ఎంపీ ఉన్నాడు, అతను ఉన్నాడు అనమాట. ఏంటి చంద్రశేఖర్ ఇళ్ళకి వచ్చాడంటే రాయడం కాబట్టి మళ్ళీ రావట్లేదు అన్నాడు. అప్పుడు ఒక కట్టుబడి నిర్ణయం తీసుకున్నాను. ఎలా అంటే మీరు ఏమనుకుంటారు కదా, చదివేసి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ అని అలాగ అనుకోకండి. అప్పుడు అంటే మాకు ఇంకా చదివేసి రాయడం అంటే కష్టం, ఏదో కొత్త అంటే కొన్ని చేస్తున్నాను. ఒక 70-60 మంది దగ్గర నేను బాసుకుంటాను. ఒక క్లాస్ 4 కానీ క్లాస్ 3 కొంతమందికి నేనే పోస్టింగ్ ఆర్డర్ ఇవ్వాలి. అంటే స్లిప్పులు రాసే ఇలాగ వచ్చానంటే మెయిన్ రీజన్ శ్రీనివాస్ గారు, సీతారాం గారు, వీళ్ళందరూ కూడా. నాకు శ్రీనివాస్ గారితో కాలేజీలో కొంచెం పరిచయం తర్వాత లేదు. ఈ 2 రోజులు అంటే మేము ఇంకో 2 నెలలు బట్టి ఎక్సర్సైజ్ చేస్తూ నాకు ఫోన్లో మాట్లాడుతున్నాం, ఆయనతో మాట్లాడగా నిజంగా ఆయన మంచితనం ఎంతో అయినది మేము కళ్ళారా చూసాం. నిజంగా చాలా చూసాం. నేను మా ఫ్రెండ్ నిన్న కూడా మేము అందరం మాట్లాడుకున్నాం. మీ ఒట్లో ఉన్న మీ ఆతిథ్యం కానీ మీ రెస్పాన్సిబిలిటీ కానీ నిజంగా ఈ ఆర్గనైజేషన్ చేయడం అనేది నిజంగా మా 89 to 94 బ్యాచ్ అందరి తరఫున కూడా మీకు పాదాబంధన చేసి చెప్తున్నాను. నిజంగా ఈరోజు చాలా ఆనందకరంగా ఉన్నటువంటి విషయం ఇది. యాక్చువల్గా నాకైతే అంత ఇంట్రెస్ట్ కాదని నేను యాక్చువల్గా లేను కూడా ఇందులో. ఒక ఐ థింక్ 15-20 days బ్యాక్ నుంచి కొంచెం యాక్టివ్ అయ్యాం. ఎవరు మన సురేష్ వచ్చాడు వైజాగ్ నుంచి. లేదు ఇలా చేయాలనుకుంటున్నా, ఏదైనా నువ్వు కోఆపరేట్ చేయాలి లోకల్లో ఉన్నావంటే, ఆ తర్వాత అనుకోకుండా సీతారాం, రాజగోపాల్ కలవటం. ఇప్పుడు 55 years అయిన తర్వాత ఎట్లా ఉంటుంది, ఎవరి ఒపీనియన్ది ఎవరి ఈగోస్ వాళ్ళకి ఉంటాయి. అట్లా కాకుండా ఎవరిని హర్ట్ చేయకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఇంకా మనం ఒక టీం అయి చేద్దాం. టోటల్గా రిజల్ట్ ఏం కావాలి, అందరూ రావాలి, హ్యాపీగా ఉండాలి, అదే తప్ప అదొక్కటే. అదే మెయిన్ ఆ గోల్ పెట్టేసుకొని చేయడం జరిగింది. అయితే మేము ఏదో చేసినందుకు కూడా అందరూ వచ్చారు, ఆడపిల్లలు ఎక్కడెక్కడి నుంచో వచ్చారు, మగ పిల్లలందరూ వచ్చారు. చాలా సెక్యూర్డ్గా హ్యాపీగా జరిగింది. ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆనందంగా పంపిస్తున్నాం అన్న విషయంకి చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి మా సీనియర్ మిత్రులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అట్లాగే మాది 91-93 బిఎల్
బ్యాచ్. మేము 15 మెంబర్స్ ఉండేవారు అండి. 15 to 20 మెంబర్స్. హ్యాపీ బ్యాచ్ ఉండేది మాది. పేరు అప్పుడే హ్యాపీ బ్యాచ్ మాది. మేము 1993 బ్యాచ్. అప్పుడు అందులోనే మా బ్యాచ్ నుంచి మురళీకృష్ణ ఏడీజీగా వెళ్ళడం జరిగింది. తను ఇప్పుడు ఏడీజీగా చేస్తున్నాడు ఏలూరులో. మేమందరం కూడా టెక్నాలజీ కొంతమంది ప్రాక్టీస్లోను బిజినెస్లోను సెటిల్ అవ్వడం జరిగింది. నేను కూడా కొన్నాళ్ళు ఒక ఐ థింక్ 15 years అంతా ప్రాక్టీస్ చేసినాక నేను బిల్డర్గా హోటలియర్గా రావటం. ఈరోజు నేను ఆంధ్రప్రదేశ్ హోటల్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్గా ఎలక్ట్ అవ్వడం జరిగింది. ఇప్పుడు మరి ఇవన్నీ విజయనగరం ఊర్లో వరకు మాత్రం లోకల్లో, అలాగే జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నాను విజయనగరం జిల్లాకి. ఇవన్నీ కూడా ఏంటంటే 10 మందితో కలిసి వెళ్ళటమేనండి, అదే లైఫ్, ఇంకేముండదు. అట్లాగనే ఈసారి కూడా దీన్ని చేద్దాం, సక్సెస్ఫుల్గా ఉన్నాం. అలాగే సక్సెస్ఫుల్గా అయింది. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, మీరందరూ మా మీద గౌరవంతో నమ్మకంతో ఇక్కడికి వచ్చి ఇంత ఆనందంగా గడిపినందుకు మాత్రం చాలా ఆనందంగా ఉంది. అందరికీ స్పెషల్ థ్యాంక్స్. అందరికీ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. నా పేరు పేర్ల రాజగోపాల్, లోకల్. నేను ప్రస్తుతం అయితే బిజినెస్ చేస్తున్నాను. నేను లా కాలేజీ ప్రెసిడెంట్గా చేసిన రోజులు ఇప్పటికీ మర్చిపోవట్లేదు. అందరూ ఫుల్గా సపోర్ట్ చేశారు నాకు. నేను ఇంచుమించు 2 నెలలు తిరిగి డోర్ టు డోర్ మొత్తం అంతా తిరిగి అందరూ కూడా, అలాగే హైదరాబాద్ తెలంగాణ బ్యాచ్ మొత్తం బాగా సపోర్ట్ చేశారు. అందరూ ఆ రోజులు మర్చిపోలేకపోతున్నాం. ప్రస్తుతం అయితే బిజినెస్ మేము మా సొంతంగా ఒక డెఫ్ అండ్ డెమ్ స్కూలు, మెంటల్ హెల్త్ స్కూల్ నడుపుతున్నాం. మా ఓన్ ప్లేస్ 2 acres ఇచ్చి దాంట్లోనే మేము ఫ్రీ ఎడ్యుకేషన్ అంతా ప్రస్తుతం అది చూస్తుంటాను. నా పేరు ఎస్ వెంకటరమణ. నేను కూడా 91-93 బిఎల్ బ్యాచ్, స్టీల్ బ్యాచ్తో కూడా నేను ప్రజెంట్ టీసీగా వర్క్ చేస్తాను. నేను మీ అందరినీ కలుసుకొని చాలా మంది. థ్యాంక్ యూ. రఘురామారావు, మాది 89-94 బ్యాచ్. అయితే అప్పటి నుంచి కూడా ఒక 10 years చాలా గట్టిగా ప్రాక్టీస్ చేశాము రెగ్యులర్గాను. తర్వాత మా బ్రదర్ యాక్సిడెంట్లో చనిపోవడం వల్ల నేను పాలిటిక్స్లోకి వచ్చి అర్బన్ బ్యాంక్ చైర్మన్గా కూడా, డైరెక్టర్గా కూడా నేను పనిచేశాను. ప్రస్తుతం విజయనగరం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నాను, స్పోర్ట్స్ పర్సన్గాను. అయితే మాకు ఈ ఆల్మనీ అనేది చాలా చక్కగా ఎన్ని సంవత్సరాల తర్వాత, మా బ్యాచ్ అయితే 89-94 మేము తరచూ కొలుస్తున్నాం, కానీ అందరినీ కలయిక ఏర్పాటు చేసి గురువుల్ని కూడా కలిసినట్టు చేసినటువంటి ఈ ఎవరైతే ఉన్నారో మన సీతారాం, శ్రీనివాసు, మా మారుతి శ్రీనివాసు, వీళ్ళందరం కూడా, మా రాజగోపాలు, సీతారాం, మా మారుతి శ్రీను, వీళ్ళందరూ తీసుకొని చాలా చక్కగా చేశారు. మా మారుతి శ్రీనివాసు మాకు ఇప్పుడు మరి విజయనగరంలో చాలా అనుబంధం. అతను ఎప్పుడూ కూడా మేము ఏదైనా ఫంక్షన్లో చేసినా, ఏది చేసినా ఎంత ఇస్తే అంత తీసుకునేవాడు. అంత సహృదయత ఉంది మా శ్రీనివాస్కి. అయితే ఈ కార్యక్రమాలని కొద్దిగా మరియు మరొకసారి మనందరం కలిసినట్టు చేసి మరింత దీనిగా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. అయితే ఒకసారి అది ఆఫ్ చేస్తే కొద్ది మాటలు చెప్పేసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను జగదీష్ కుమార్, పాలకొండ అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. నేను 89-94 బ్యాచ్, ఎంఆర్ లా కాలేజ్. అయితే ఈ పూర్వ విద్యార్థుల కలయిక మన లా కళాశాల సంబంధించి ఏర్పాటు చేసుకున్నది చాలా సంతోషకరమైన పరిణామం. మనందరం ముందుగా మనం ధన్యవాదాలు తెలుసుకోవాల్సింది ఏంటంటే మహారాజా కాలేజీ అడ్మినిస్ట్రేషన్కి, మాన్సా సంస్థకి మనం అందరం కూడా కృతజ్ఞులమే. ఆ సంస్థలో చదువుకొని ఈరోజు మన కళాశాల నుంచి మన మిత్రులు చాలామంది చాలా ఉన్నత స్థానాల్లో ఈరోజు ఉన్నారంటే మనం చెప్పుకుంటే చాలా గర్వంతో కూడుకున్న విషయం. ఈరోజు జిల్లా జడ్జిలుగా, రేపు హైకోర్టు కూడా నిలబెట్టే స్థితిలో మన మిత్రులు ఉన్నారు. అంతకు మించి న్యాయవాద వృత్తిలో కూడా మంచి నిష్ణాతులు, మేధావులు ఉండడం కూడా గర్వించదగ్గ పరిణామం. అదేవిధంగా వివిధ వర్గాల్లో అందరూ కూడా సెటిల్ అవ్వడం అనేది చాలా సంతోషించినటువంటి పరిణామం. మరి ఈరోజు ఈ రీయూనియన్ కార్యక్రమం అనేది ఏర్పాటు చేసుకోవడం చాలా ఆనందదాయకమైన పరిణామం. మరి దీనికి కర్త కర్మ క్రియ అయినటువంటి
ఈ రీయూనియన్ కమిటీ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే మనస్ఫూర్తిగా ఈ కలయికని ఆహ్వానిస్తూ ఈ కార్యక్రమం విజయవంతమానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు మరి ఈ కార్యక్రమానికి మరి మారుతి శ్రీనివాస్ గారు ముందుకొచ్చి వారి సహృదయంతో ఆర్థిక సహాయం కూడా బాగా చేసి మనకి ఎటువంటి లోటుపాట్లు లేకుండా ముందుకొచ్చి తనంతట తానే ఈ కార్యక్రమానికి సహకరించినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కానీ ఒక్క విషయం, మరి మన గురువుల్ని మనం కార్యక్రమం అంతా చేసుకున్నాం, కానీ ఈసారి జరిగిన పొరపాట్లు రేపు జరగకుండా గురువులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. నా పేరు పద్మలత. పాలకొండలో నేను అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. 92-95 బ్యాచ్, 3 ఇయర్స్ బ్యాచ్ ఉంది. ఈ గ్రూప్లో నన్ను ఈ మధ్యనే జగదీష్ గారు యాడ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని పదే నన్ను జన్నాడు లక్ష్మి, పద్మజ రండి వెళ్దాం బాగుంటుంది అని చెప్పేసి వీళ్ళందరూ కూడా చెప్పడంతో వచ్చినాను. కానీ ఇక్కడ చాలా సంతోషంగా ఉందండి అందరినీ కలవడం అనేది. అలాగే ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించడానికి నిర్వాహకులు తీసుకున్నటువంటి జాగ్రత్తలు కానీ వాళ్ళ తల కృషి కానీ చాలా అభినందనీయం. ఇలాంటిది నా పేరు సురేష్ అండి. 1990-93 బ్యాచ్ లా మహారాజా విజయనగరం లా కాలేజ్ చదువుకున్నాం. నా తొలి లా గురువు నా తండ్రే. ఆ తర్వాత నాకు నా తండ్రి లాంటి వారు వెంకటపతిరాజు గారు. తదుపరి కాలక్రమేణా ఇగో ఇక్కడ కూర్చున్న నా సీనియర్స్ ప్రసాద్, మారుతి, ఆర్విఎస్ మురళీకృష్ణ నా సీనియర్లుగా బాగా గుర్తున్నారు. ఇప్పుడున్న ఏదైతే ఇక్కడ ఉన్నారో శ్రీకాంత్, లక్ష్మి, వీళ్ళందరూ చాలా బాగా గుర్తున్నారు. ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా ఎవ్రీ ఇయర్ ఎవరి మట్టుకు వాళ్ళు ఇండివిజువల్గా పెట్టుకొని రీయూనియన్ అనే పేరుతో పెట్టుకుంటున్నారు మన లా కాలేజ్. అదే దాన్ని జీటీ అంటే గెట్ టుగెదర్. గెట్ టుగెదర్ ఏంటంటే అది వ్యక్తిగతం, లైక్ మైండెడ్ పీపుల్ కూర్చొని ఆ గెట్ టుగెదర్ చేస్తారు. అది దానిని పూర్వ విద్యార్థుల కలయిక అని మాత్రం అనేది లేదు. ఎవరికాళ్ళు పెట్టుకుంటున్నారు. అందులో మా సీనియర్స్ని కానీ మమ్మల్ని కానీ ఎవరూ లేదు. ఒకసారి మాత్రం 18 సంవత్సరాల క్రితం శ్రీకాంత్ నన్ను పిలిచాడు. వైజాగ్లో 5 ఇయర్స్ బ్యాచ్తో నేను కలవడం జరిగింది. అందులో మళ్ళీ కొన్ని ఎవరెవరితో నాతో భేదాభిప్రాయాలు ఉన్నాయి, కొంచెం విడిపోయి అందరూ మళ్ళీ కలిసిపోయాం. ఆ తర్వాత నుంచి ఎప్పటి నుంచో రీయూనియన్ పెట్టాలి లా కాలేజీకి అని ఒక 5 ఇయర్స్ బ్యాక్ ఒక వాట్సాప్ గ్రూప్ స్టార్ట్ చేసి కనెక్ట్ అయితే నాకు తెలిసిన నెంబర్స్ ఇగో ప్రసాద్, రమణ అండ్ శ్రీకాంత్, వసంత, లక్ష్మి, మారుతి శ్రీను, వెంకటభద్రాజ్ సార్ని వీళ్ళందరినీ మెల్లిమెల్లిగా యాడ్ చేసుకుంటూ తెలిసిన వాళ్ళని చేసాం మనం. కరెక్టా? అది వెంకటరెడ్డి వాళ్ళ అమ్మాయి మ్యారేజ్కి వెళ్ళినప్పుడు హైదరాబాదు, అక్కడ బీజం పడి రీయూనియన్ అనే పదం వచ్చింది. యాలమ్ని, ఈ యాలమ్ని అన్న పదం వచ్చేసరికి మన వాళ్ళు అల్యూమినియం అంటున్నారు. ఇదేం నాకు అర్థం అవ్వలేదు, ఇల్యూమినియం అంటున్నారు ఏంటో బాబు. ఈ అల్యూమినియం ఏంటో నాకు అర్థం కాక మొత్తం మీద ఆలమ్ని అంటే పూర్వ విద్యార్థులు అంటే మన స్నేహితులందరికీ కూడా మనం చెప్పి అర్థమైనట్టు చెప్పి అది పెడదామని డిసెంబర్ 27 జరిగింది. భగవంతుడి ఆశీస్సులతో మెయిన్ అసలు ఏమిచ్చినా రుణం తెచ్చుకోలేం. వెంకటపతిరాజు గారు వండర్ఫుల్లీ ఒక కొడుకులాగా ఆదరించి మాస్టర్ ఇలా చేస్తున్నామంటే అసలు ఎల్లుమని అంటే రీయూనియన్ ఇలా జరగాలి, నా పిలుపు కూడా ఉంటుంది అని ఆయనకి 81 ఏళ్ళైనా సరే మనందరికీ ఒక తండ్రిలాగా వచ్చి మీరు రండి రీయూనియన్కి. ఆ రీయూనియన్ కూడా అన్ని పెట్టి ఆ వీడియోకి కూడా ఎఫర్ట్స్కి కూడా మనకు అనేక విమర్శలు వచ్చి అన్నీ భరించాం. పండవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదు. మనం ఇలాగే కంటిన్యూ. అదే మళ్ళీ తర్వాత ఓపెన్గా చెప్తున్నా, మారుతి శ్రీను ఎప్పుడైతే రీయూనియన్ అనుకున్నారో వాళ్ళ బ్యాచ్కు ఉన్న సామర్థ్యం వాళ్ళకు ఉంది. గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఒక జిల్లా జడ్జి మారుతి శ్రీను మన ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయ్యాడు. నా వ్యక్తిగతంగా స్టేజ్ మీద పిలిచి సన్మానం చేయాలని మొదట్లో నేను అనుకున్నా. కొంతమంది వల్ల ఎవరికి ఏ సన్మానాలు వద్దు అనడం వల్ల కొన్ని వ్యక్తిగత అభిప్రాయాలు సభ అందరికీ ఆమోదయోగ్యంగా పక్కన పెట్టేశాం. మీ వ్యక్తిగత అభిప్రాయం వేరు.
అందుచేత మనకి మేము గౌరవింపబడాలి. టీం వర్క్, శ్రీను చేసిన వర్క్ కానీ ఆఖరి నిమిషంలో రమణ అందరికీ సర్ది ఎవరు ఎన్ని పుల్లలు పెట్టుకున్నా కష్ట నష్టాలు పడినా సక్సెస్ అయినట్టు చేశారు. ఇది ఒక చరిత్ర, ఇందులో డౌట్ లేదు. లా కాలేజీ పెట్టిన దగ్గర నుంచి 1987లో స్థాపించిన మహారాజా వారి లా కాలేజీలో 38 సంవత్సరాల తర్వాత పూర్వ విద్యార్థుల కలయిక జరిగింది. ఇది మాత్రం చరిత్ర. ఇక ఎప్పుడు జరిగినా అది రెండోసారి అవుద్దురా రాజగోపాల్, ఇది మాత్రం నిజం. దట్ ఈస్ సెకండ్ టైం. సో ఫస్ట్ అవర్ కోర్ టీమ్ ఈస్ హిస్టారికల్. వి సే ఇట్ ప్రౌడ్లీ, అనౌన్స్ ఇట్. ద టీమ్ అలుమనీ ఇస్ వండర్ఫుల్లీ డిడ్ ది జాబ్. ప్రతి దగ్గర నేను కోపం పడుతున్నా, శ్రీను ఒక అన్నలాగా, అరే నువ్వు ఆగు పట్టించుకోకు. ఈడి ఫోన్ చేసినా, నా మనసులో ఆడికి ఫోన్ చేసినా అయిపోద్దులేరా ఆ గ్రౌండ్ వర్క్లో వాడు ఎన్నిసార్లు అయితే నేను ఆ క్వాలిటీ దీనికి ఏదో క్యాప్షన్ పెట్టాలి అని అనుకున్నప్పుడు గ్రూప్లో 15-20 క్యాప్షన్స్ పెట్టాలి. కలిసికట్టుగా వచ్చి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఎవరికి నొప్పించకుండా అహంకారాలు ఏమి అరమరికలు లేకుండా కలిసికట్టుగా రూట్స్ టు వింగ్స్ చారిత్రాత్మకమైన కార్యక్రమం లా కాలేజీలో అందరం బాగా జరిపించాం. అందరం ఇవాళ రిసార్ట్స్లో కూర్చొని చాలా బాగా జరిపించాం. అరే డాక్టర్ రేఖ ఎక్కడుంది? మచ్ గ్రేట్ఫుల్, రియలీ సో మచ్ మెచ్యూర్డ్ రేఖ.